అవకాశం ఇయ్యాల. విద్య ఇవ్వలేని యొక్క దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలున్నాయి. విద్య కనీసం స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇచ్చలేరు. ఆంధ్రలో పోనీ అభివృద్ధి చెందామని ఇంగ్లీష్ మీడియం పెడితే ఆ ఇంగ్లీష్ మీడియాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నాడు, డిస్కరేజ్ చేస్తున్నాడు. తర్వాత ఆయన ఏదో బీదోళ్ళకు కూడా పాపం 50% ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఫ్రీ సీట్లు ఇద్దామంటే అవి కూడా ప్రైవేటైజేషన్ చేసి అవి కూడా ఒక వ్యాపారం. విద్య ఇది నాట్ ఫర్ కమర్షియల్, ఇది ఇది సర్వీస్ ఓరియంటెడ్. సో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పీపీ నడపడం అనేది అంతకంటే కమర్షియల్ మెంటాలిటీ, అంతకంటే బీసీలకు వ్యతిరేకమైన చర్య ఇంకొకటి ఉండదు. కాబట్టి బీసీలందరూ ముక్త కంఠంతో ఖండిస్తారు. దాని పర్యవసానం వాళ్లకు మూల్యం చెల్లించక తప్పదు. అవును సార్. ఇప్పుడు సేమ్ ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అదే పరిస్థితి సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేల ఎకరాల భూములు